యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నేడు ఉదయం 6 గంటల నుండి మున్సిపాలిటీలోని పలు వార్డులను పరిశీలిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రతి వార్డులో తిరుగుతూ మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ సమస్యలు, ఇంటింటికి చెత్త సేకరిస్తున్నారా లేదా అనే విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భగీరథ స్కీమ్ భాగంగా వాటర్ ట్యాంకులు ఎందుకు నిర్మించలేదని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు త్వరగా పూర్తి చేయాలని, బిల్డింగ్ పర్మిషన్ విషయాల్లో తొందరగా అనుమతులు ఇవ్వాలని, ప్రతిరోజు ప్రతి వార్డులో శానిటేషన్ తప్పకుండా చేయాలని, అందరూ వార్డులో అందుబాటులో ఉండాలని సిబ్బందిని సూచించారు. జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్ నిర్మాణంలో భాగంగా తమ ఉపాధి కోల్పోతున్నామని ప్రజలు కలెక్టర్ కు వివరించారు. ప్రత్యామ్నాయంగా వేరే చోట ఉపాధి కోల్పోకుండా స్థలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయని ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఈ రోజు లాస్ట్ రోజని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ప్రజలకు తెలిపారు. భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గత వారం నుంచి మున్సిపల్లో ఉన్నటువంటి వార్డులని, అదేవిధంగా మనకి గ్రామ పంచాయతీలు కూడా తండాలని, వాటి అన్నింటి కూడా తెల్లవారుదామనే 5 గంటలకి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే మేజర్గా వేసవి వస్తుంది. ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా అసలు క్షేత్రస్థాయిలో ఏముంది, ఈ తాగునీటి సమస్యను ఇప్పుడు అసెస్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే వాళ్ళకి ఆ సమస్యకు పరిష్కారం ఈ సమ్మర్ అంతా కూడా ఉండే విధంగా, నీళ్లకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉండే విధంగా ప్రధాన సమస్య ఎజెండాగా అన్నీ కూడా ఇల్లు కూడా ఒక వార్డును ఎంచుకున్నామంటే ఈరోజు మనం 16-20 వార్డులో చౌటుప్పల్లో ఉన్నాము. ఇక్కడ తిరుగుతున్నామంటే ప్రతి ఇల్లు టచ్ చేసే విధంగా వార్డు మొత్తం కూడా పర్యటన చేస్తున్నాము. గతంలో కూడా మనం భువనగిరి టౌన్లో పర్యటన చేయడం జరిగింది. అదేవిధంగా యావాపూర్ తండా గ్రామ పంచాయతీ కూడా చేయటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి సమస్యలు నేరుగా తెలుస్తాయి. అధికారులు దగ్గర నుంచి కంటే, మీటింగ్లలో రివ్యూల కంటే కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే నిజంగా ఏ సమస్యలు ఉన్నాయి, ఏం ఫేస్ చేస్తున్నారనేది తెలుస్తుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అడిషనల్ కలెక్టర్ గంగాధర్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా తహసీల్దార్, డిపిఓ, గ్రామ పంచాయతీల్లో అయితే పంచాయత్ సెక్రటరీస్ అందరం కలిసి కూడా, అధికారులు అందరం కలిసి కూడా తిరుగుతున్నాం. ఎందుకు అంటే ఏ డిపార్ట్మెంట్ సమస్య వస్తుందో తెలియదు. ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ అయినప్పటికీ అది కరెంటు సమస్య రావచ్చు, రేషన్ కార్డు సమస్య రావచ్చు, అదేవిధంగా గృహజ్యోతి సమస్య రావచ్చు. ఏ సమస్య వచ్చినా కానీ ఆ పరిష్కారం కోసం అక్కడికక్కడ రాసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఆల్రెడీ ప్రజాపాలన కింద దరఖాస్తులు తీసుకోవడం, తర్వాత వాటిని పరిష్కరించడం చేసింది. కాబట్టి వాళ్ళకి అవి అందుతున్నాయా లేవా క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దానిలో భాగంగా వారు ఇతరత్ర సమస్యలు కూడా, శానిటేషన్ సమస్యలు, తర్వాత డ్రైనేజ్ సమస్యలు, కరెంట్ సమస్య, రేషన్ కార్డులో యూనిట్స్ లేకపోవడం, కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకున్న రాకపోవడం, అదేవిధంగా ఇంటి సమస్యలు కూడా వారు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి ఇందిరమ్మ ఇంటి కోసం, ఈ విధంగా పలు సమస్యలను కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ వార్డులో పర్యటనలో చూస్తే 10 ఇండ్లకు అసలు నీళ్లు రానటువంటి పరిస్థితి, వాళ్ళంతా కూడా కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మరి క్షేత్రస్థాయిలో కూడా వాటర్ మెన్ శంకరయ్య గారికి తెలిసినప్పటికీ వారు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పైప్ లైన్ సన్నగా ఉండటం వల్ల చాలా తక్కువ నీళ్లు వాళ్ళకి రావడం జరుగుతుంది. సరే, దీనికి శాశ్వత పరిష్కారానికి సమయం తీసుకున్నప్పటికీ మనం దానికి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి ఈ 10 ఇండ్లకు కూడా ఆల్టర్నేట్ డే, అంటే జనరల్గా రోజు ఇడిచి రోజు నీళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళు స్టోరేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా ఎక్కువ సమయం 10 ఇండ్ల గేట్ వాల్ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ సమయం వాళ్ళకి ఇస్తే సన్న పైపు ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళకి నిండుతుంది. అంతేకాకుండా ఇంకా అవసరమైతే ట్యాంకర్ కూడా మున్సిపల్ నుంచి సరఫరా చేస్తుంది తప్పితే ఎవ్వరు కూడా ఇది నీటిని కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భగీరథ నీళ్లు కూడా సురక్షితమైనటువంటి నీళ్లు, అది తెలియక అందరు కూడా ఆర్ఓ వాటర్ అని కొనుక్కోవడం జరుగుతుంది. దానికి మేము ఎప్పుడైతే భగీరథ నీళ్లు విడుదల చేస్తున్నామో ఇక్కడ ఆటో ద్వారా వాళ్ళకి ప్రచారం చేయించి అందరికి కూడా గల్లీ తిరిగి ఈరోజు మంచినీళ్ళు వస్తున్నాయి పట్టుకోండి అంటే వాళ్ళు మంచినీళ్ళకి సంబంధించి బిందెలు మరియు వాటిలలో పట్టుకొని చేసుకొని, కానీ ఒకటి మాత్రం చేయాలి. అదేంటి అంటే వేడి చేసి చల్లార్చి తాగాలి. ఏ నీళ్ళైనా సరే, అది భగీరథ కావచ్చు, లేకపోతే మీరు కొనుక్కున్నటువంటి నీళ్లు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో వేడి చేసి చల్లార్చి తాగినట్లయితే సురక్షితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విధమైనటువంటి గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ ఇతరత్ర కానీ రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో మాతో పాటు ఏఎన్ఎంలు, ఆశాలు కూడా ఎక్కడైనా సరే ఫీవర్ కానీ ఎక్కడైనా సరే సమస్యలు, హెల్త్ సమస్యలు ఉన్నా కానీ వారి దృష్టికి, హెల్త్ డిపార్ట్మెంట్ దృష్టికి పోవడానికి కూడా మా ఇంట వారు ఉన్నారు. అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ఆర్పీలకి పూర్తి స్థాయిలో సమస్యలు తెలుసు. ఈ మహిళా
మెప్మాకు సంబంధించిన మహిళా సంఘాలు ఏవైతే ఉన్నారో వారంతా కూడా చురుగ్గా ఉన్నటువంటి సంఘాలు. వాళ్ళకు కూడా వీరందరూ కూడా సుపరిచితం. వాళ్ళ సమస్యలని కూడా వారికి తెలుసు. వారి ద్వారానే సమస్యలను కూడా మున్సిపల్ ఆఫీస్ పోయి దరఖాస్తు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఒకరోజు ఒక వార్డు, తెల్లారి గ్రామ పంచాయతీ వీళ్ళని టచ్ చేయాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం పూర్తిగా గ్రామాల్లో మరియు పట్టణాల్లో కదిలింది. అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారానికి కూడా ఏవైతే నోట్ చేసుకున్నామో అది 24 గంటల్లో పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఎవరు కూడా ప్రజల సమస్యలపై అలక్ష్యం వహిస్తే, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఉన్నటువంటి మన ప్రభుత్వ వ్యవస్థ లేనటువంటి హాస్పిటల్స్ కానీ